హాయ్ అందరికీ కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మినపగుళ్ళుతో ఇడ్లీ అన్నమాట. ఈ ఇడ్లీలను ఎప్పుడు నార్మల్ ఇడ్లీలు కాకుండా కొంచెం సపరేట్గా చేస్తున్నాను. ఏంటంటే రెగ్యులర్గా ఒక కప్పు మినపప్పుకి 3 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకుని చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇప్పుడు ఆపోజిట్గా 3 కప్పులు మినప్పిండికి 1 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకుని చేసుకుంటే ఈ ఇడ్లీలు అనేవి చాలా టేస్టీగా ఇంకా చాలా హెల్తీగా ఉండొచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే ఈ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను పొట్టు ఉన్న మినపగుళ్ళను వాడి ప్రిపేర్ చేస్తున్నాను. మీకు అలా అందుబాటులో లేకపోయినా సరే నార్మల్గా దొరికే మినపగుళ్ళతో అయినా సరే ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏంటంటే 3 కప్పులు మినపప్పు ఉండాలి, 1 కప్పు ఇడ్లీ రవ్వ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా మిక్సీ జార్లో మినపప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ మాత్రం వీడియోలో చూపించిన విధంగా ఉండేట్లు చూసుకోండి. రాత్రి మినపగుళ్ళు నానబెట్టినప్పుడే 1 కప్పు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకుని ఉంచుకోండి. మిక్సీ పట్టుకున్న మినప్పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన ఇడ్లీ రవ్వను కూడా ఈ పిండిలో వేసుకుని ఇంకా కొద్దిగా హిమాలయ పింక్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేట్లు మాత్రం చూసుకోండి, మరీ పలచగా అయితే ఉండొద్దు. ఇలా బాగా కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు అలా ఉంచేసేయండి. ఇప్పుడు పిండిని ఇడ్లీ అచ్చుల్లోకి పోసేసి ఇడ్లీ కుక్కర్లో లేదా స్టీమర్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరి చేయండి. పాలిష్ చేసున్న మినుములు వాడటం కన్నా ఇలా పొట్టున్న మినుములను వాడుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. ఎక్కువగా ప్రోటీను, ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇలా వాడుకోవటం వలన సరిగ్గా మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మన బాడీకి అందుతాయి. 10 నిమిషాల తర్వాత ఇలా వేడివేడి ఇడ్లీలను కొబ్బరి చట్నీతో కానీ లేదా సాంబార్తో లేదా పల్లీ చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.